అంటే మీరు ఈ సినిమాకి సంబంధించినంత వరకు వాళ్ళకి మీకు అందరికి ఒక ఛాలెంజ్ సినిమా ఇది. ఎందుకంటే మీరు ఒక కొత్త కైండ్ ఆఫ్ స్టోరీని తీసుకుని చాలా కష్టపడి తీసి ఒక ఛాలెంజ్ లాగే వదులుతున్నారు కదా. మీకేమో సెకండ్ హిట్ ఫోబియా పోయింది కదా. ఇప్పుడు ఈ థర్డ్ సినిమా అన్నది మీకు అంటే మూడో హ్యాట్రిక్ అంటున్నారు. అవును సార్. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ హ్యాట్రిక్ అనేది మీకు భయపెడుతుందా, కెక్కిస్తుందా, లేకపోతే మనం ఎలాగా దీన్ని రేపు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఏదైనా మీకు ఒక టెన్షన్ లాంటి ఫీల్ ఏదైనా ఉందా? లేదు నాకేంది సార్, నా సినిమా నాకు 10 రోజుల ముందు తెలిసిపోద్ది సార్ అవునా పరిస్థితి ఏంటని. మీరు నా ఫేస్లో క్లియర్గా అర్థమైపోద్ది. నాకు చెన్నై లవ్ స్టోరీ సినిమా నాకు జనాలకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది సార్. అవునా మళ్ళీ అదే నా కలెక్షన్స్ అనేది పరిస్థితులు, ఎంత కలెక్షన్స్ వస్తాయి ఏంటని. కానీ సినిమా నచ్చే విధానం ఒకటి ఉంటుంది కదా సార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. రేపు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా వీళ్ళు చాలా కొత్తగా ప్రయత్నించారు, ఎమోషన్స్ చాలా కొత్తగా చెప్పారు. ఏదో మనం కొత్త సినిమా చూసాం, ఒక ట్రాన్స్లోకి వెళ్ళాం అనే ఫీలింగ్తోనే థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. ఎవరే కానీ చెన్నై లవ్ స్టోరీ సినిమా బాగాలేదని అనలేరు సార్. ఐఎమ్ డామ్ షూర్, వెరీ కాన్ఫిడెంట్ అండ్ చాలా రిలాక్స్డ్ గా ఉన్నారు మీరు. అదే సార్ ఎందుకంటే మీరు ఇందాక సహా ఫంక్షన్కి వచ్చినప్పుడే సార్ మీలో ఎక్కడో ఆ రిలాక్సేషన్ అన్నది లేకపోతే ఓకే ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ అదర్ ఎంగేజ్మెంట్స్, డబ్బింగ్లు ఉంటాయి, ఇంకో కాపీలు చూసుకోవాలి, ఆర్ఆర్ చూసుకోవాలి, అన్ని హీరోగా మీరు బాగా ఇన్వాల్వ్ అవుతారు కదా. వాటిల్లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారా సార్ మీరు? ఈ సినిమా వరకు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. అంటే నేను కొన్ని సినిమాలు మనకు ఇన్వాల్వ్ అవుతాము సార్. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటంటే సార్, పని దెబ్బతింటుంది అన్నప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకు అంటే మన మొహం మీద థియేటర్కి జనాలు వస్తున్నారు, రే కిరణ్ బోరంరా అని వెళ్దామని చెప్పి ఎక్కడో ఊర్లో ఉండే ఒక అన్న నా మీద ఒక డబ్బులు పెట్టి తీసుకొని ఫ్యామిలీస్ అక్కల వీళ్ళందరూ ఆ ప్రేమ నా మీద చూపించి వస్తున్నారు. అది నాకు భయం అయిపోతుంది సార్. నేను పిలుస్తున్నాను సినిమాకి రమ్మని, వాళ్ళు టికెట్ పెట్టుకొని వస్తున్నారు అంటే సినిమా నచ్చాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా బాగుండాలి. పని బాగాలేనప్పుడు ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతాను సార్. కొన్నిసార్లు స్కోప్ దొరకలా, ఇప్పుడు నాకు స్కోప్ ఉంది. ఐ కేమ్ టు ఏ ప్లేస్ వేర్ దట్ ఐ కెన్ టెల్ నౌ, లేదు ఇది బాగాలేదు మళ్ళీ చేద్దాం, ఇది కావాలి. ఎందుకు అని అంటే ఆడియన్స్ దగ్గర నుంచి ప్రేమ ఉంది కాబట్టి అదే కలెక్షన్స్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మన మీద డబ్బులు వస్తున్నప్పుడు మనం ఇక్కడ చెప్పచ్చు, ఇప్పుడు నాకు ఆ స్కోప్ ఉంది, లేదు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేది 1-2 సార్లు చెక్ చేసుకునేంత స్కోప్ అయితే ఇప్పుడు నాకు వచ్చింది. కాబట్టి పని బాగాలేనప్పుడు అయితే ఇన్వాల్వ్ అవుతాను సార్. ఈ సినిమా వరకు ఏంటంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ అవసరం పడలేదు. అదేలేండి. బట్ ఈ సినిమా టు సినిమా జానర్స్, కథనం అన్నీ మారిపోతున్నప్పుడు ఒక ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్గా తీసుకునే మీలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు సార్ ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఎట్లా ఫేస్ చేస్తారండి టెక్నికల్గా మీ ఎక్స్పెరిమెంట్స్ కెరీర్లో? బాగుంటుంది సార్, ఆ ఛాలెంజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కేరళం అయిపోగానే స్టీవెన్ శంకర్ని ముట్టుకున్నాను. వాడేమో కుమార్ ఏమో అసలు హైపర్ యాక్టివ్, ఎగురుతూ ఉంటాడు. ఈడేమో స్టీవెన్ అనేవాడు చాలా సాఫ్ట్, మన రాజా సినిమాలో వెంకటేష్ గారిలా అనుకోండి. వంటింట్లో వంటలు అంతా చేస్తూ హీరోయిన్కి వంటలు పెట్టడాలు, వంట పని చేయడాలు, ఒక డైరెక్షన్ ఆపర్చునిటీ కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరిగే ఒక క్యారెక్టర్, ఒక అనాథ. మనకి ఫస్ట్ అరే కొత్తగా ఉంది, ఆడియన్స్ చూసే ముందు ఇప్పుడు ఇది మనం ప్లే చేస్తే మన మొహం ఎలాగ అనిపిస్తుంది ఫస్ట్ నాకు చూసుకోవడానికి ఎగ్జైట్మెంట్ సార్. ఒకసారి నేను చేసేసి అంత లుక్ అంతా వేసుకొని నేను ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఫస్ట్ నాకు నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలి, అరే కొత్తగా ఉందా లేదా, బాగానే ఉందా లేదా అని. అది నాకు వర్క్లో డైలీ రోల్స్ ఇలా మార్చేటప్పుడు ఏంటి అంటే మనకు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. అన్నీ ఒకేలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఎగ్జైట్మెంట్ రాదు. ఓకే కెమెరా పెట్టాం, కామెడీ 2 ఎక్స్ప్రెషన్లు ఇచ్చాం, మనకు ముందు దాంట్లో అదే ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ చేసినప్పుడు ఏంటంటే నాకు కూడా ఒక ఎగ్జైట్మెంట్, నేను బాగా చేయగలనా లేదా, ఇది వస్తుందా రాదా, బాగుందా లేదా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్. అది ఆ ఎగ్జైట్మెంట్తోనే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఎక్సైట్మెంట్తోనే ట్రాన్స్ఫర్మేషన్. అంతే సార్. కరెక్ట్, బాగా చెప్పారు. అంటే మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.